భారత రక్షణ దళాల అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధం చేరింది. ఈ ఆయుధం రానున్న కాలంలో అనేక సంచలనాలకు, విప్లవాత్మకమైన మార్పులకు కూడా కారణంగానుంది. ఆ ఆయుధమే సూసైడ్ డ్రోన్ కామ్కాజీ. భారత సైన్యంలో ఇలాంటి ఆయుధాలు చేరటం ఇదే తొలిసారి. అంటే ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఈ ఆయుధాలను మన భారత ప్రభుత్వం సమకూర్చుకుందని చెప్పవచ్చు. ఇండోర్లోని ఒక ప్రైవేట్ కంపెనీ సహాయంతో 10 కోట్ల రూపాయలతో భారీగా ఈ డ్రోన్లను సమకూర్చుకుందని చెప్తున్నారు. అయితే ఎన్ని డ్రోన్లు సమకూర్చుకుందనేది అంశంపై స్పష్టత లేదు. ఇది సైన్యానికి సంబంధించిన అంశం కావడంతో ఎన్ని డ్రోన్లు సమకూర్చుకున్నారనేది కొంత సీక్రెసీగా ఉంచారు. అయితే 10 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ డ్రోన్లు సమకూర్చుకున్నారనేది మాత్రం స్పష్టమైంది. ఈ ఆయుధాలు మాత్రం రానున్న కాలంలో భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చుతాయని చెప్పవచ్చు. అతి తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేయడమే కాకుండా నిర్దేశిత టార్గెట్ను, అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా ఇవి గురి తప్పకుండా ఛేదిస్తాయి. సాధారణంగా ఇలాంటి వాటిల్లో పేలుడు పదార్థాలు పెడతారు. అయితే కామ్కాజీ విషయానికి వస్తే నిర్దేశిత లక్ష్యాల మీద అటాక్ చేయడంతో పాటు అదే బాంబుగా మారుతుంది. అలాంటి టెక్నాలజీతో పాటు ఏఐని కూడా వాడారు. అవసరాన్ని బట్టి ఒకవేళ GPS విధానంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ ఆ టార్గెట్ మిస్ కాకుండా ప్రీఫిక్స్ టార్గెట్ మీద అటాక్ చేసేందుకు వీలుగా వీటిని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన డిఫెన్స్ డ్రోన్స్ అని చెప్పవచ్చు. అమెరికాలో ఇలాంటి డ్రోన్లు ఎప్పటి నుంచో వాడుతున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ కూడా ఇలాంటి డ్రోన్లను వినియోగిస్తుంది. తాజాగా భారత్ దగ్గర కూడా ఇలాంటి డ్రోన్లు ఉన్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆంగ్ల పత్రికలు కొన్ని కథనాలు రాశాయి. వీటి ఖర్చు గురించి ఒకసారి మాట్లాడితే ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలాంటి స్విచబుల్ 300 డ్రోన్స్ అమెరికా దగ్గర కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. కనిష్టంగా $3,000 నుంచి గరిష్టంగా $58,000 వరకు అమెరికా ఒక్కొక్క డ్రోన్ తయారు చేయడానికి ఖర్చు చేస్తుంది. అయితే వీటిని కేవలం అటాకింగ్ మాత్రమే కాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోనూ వినియోగిస్తున్నారు. పశ్చిమాసియాలో అంటే ఇరాన్ మీద కూడా అమెరికా ఇట్లాంటి డ్రోన్లనే వినియోగిస్తుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గర అత్యధికంగా ఇలాంటి డ్రోన్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అటు ఇజ్రాయెల్ మీద, ఇటు గల్ఫ్లోని లక్ష్యాల మీద కూడా ఇరాన్ ఇలాంటి డ్రోన్లనే ప్రయోగిస్తుంది. అతి తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేస్తుంది. అంటే 20 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలిగే టెక్నాలజీతో ఈ డ్రోన్లను తయారు చేస్తుంది. వీటి పేరు షాహిద్ 136. ఇది 20 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల వరకు కూడా లక్ష్యాన్ని ఛేదిస్తాయి. ఒక్కొక్క డ్రోన్ తయారీకి దాదాపు $10,000 ఖర్చు అవుతుంది. ఇక ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఇలాంటి డ్రోన్లు తయారు చేసిన దేశంగా భారత్ నిలిచింది. వీటిని కామ్కాజీ అని పిలుస్తారు, ఖార్గా అని కూడా వీటిని పిలుస్తున్నారు. ఇవి గరిష్టంగా 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. భూ ఉపరితలాన్ని నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తులో కొన్ని గంటల పాటు నిలిచి ఉండేలా వీటిని తయారు చేశారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా లక్ష్యాలను ఛేదించవచ్చు. ఒక్కొక్క డ్రోన్ తయారీకి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం $30,000 మాత్రమే అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అత్యవసర పరిస్థితుల్లో భారత సైన్యం వీటిని భారీ ఎత్తున సమకూర్చుకుంది. వీటిని నియంత్రణ రేఖతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా వీటిని మోహరించుతారని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక ఆపరేషన్ల టైంలో, అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో మనుషులు లేదా మన ఫైటర్ జెట్లు వెళ్ళలేని ప్రాంతాలకు వీటిని పంపించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు ముగించడం, ప్రాణ నష్టం లేకుండా లక్ష్యాలను ఛేదించడం మరింత సులువవుతుంది. అదే సమయంలో ఇక్కడే మరో వార్త కూడా వినిపిస్తుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించేందుకు వీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ప్రపంచంలోని ఏ దేశాల డ్రోన్లకు లేని విధంగా -35°C ఉష్ణోగ్రతలోనూ ఇవి కొన్ని రోజుల పాటు సేవలందించేలా రూపొందించారు. సో మొత్తం మీద భారత రక్షణ వ్యవస్థను ఈ కామ్కాజీ డ్రోన్లు మరింత పటిష్టం చేస్తాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేకమైన ఆపరేషన్లు చేపట్టేందుకు మరింత వీలు కలుగుతుంది.